ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి సిద్ధం బస్సు యాత్ర విజయవంతమైంది. ఆ విజయవంతం అవడంలో కూడా కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి, సంచలనాత్మకమైనటువంటి సంగతులు ఉన్నాయి. ఇతర నాయకులతో పోల్చి చూస్తే కనపడే సంస్కారం ఉంటుంది. అలా రకరకాల ప్రత్యేకతలతోటి ఈ సభ జరిగిన తీరు నేనైతే గతంలో ఏ ముఖ్యమంత్రి యాత్రలకి ఇట్లా చూడలేదు. నేను దాదాపు 10 మంది ముఖ్యమంత్రులకు సంబంధించి టూర్స్లో పాల్గొనడం కానీ, అబ్జర్వ్ చేయటం కానీ ఇవన్నీ చేశారు. ఎన్టీ రామారావు గారు 7 ఏళ్ల పాలన తర్వాత 89లో ఆయన టూర్ చేస్తే జనమే కనపడలా. దాంతో ఆయన టెన్షన్ పడాల్సి వచ్చిన పరిస్థితి. ఆయన చివరికి దాని ఫలితం అప్పుడే తెలిసిపోయింది. కల్వకుర్తిలో కూడా ఆయన ఓడిపోయారు. హిందూపూర్లో గెలిచారు కానీ కల్వకుర్తిలో ఓడిపోయారు. ఆ పరిస్థితి ఆ రోజు చూసి ఆశ్చర్యం వేసింది. ఎన్టీ రామారావు అంతటి నటుడు, ఆయన నటుడుగా వచ్చాడు, రాజకీయంగా కూడా విపరీతమైన ప్రజాకర్షణ ఆ రోజుల్లో వచ్చినటువంటి వ్యక్తికి ఆ పరిస్థితి వచ్చింది. అదే జగన్ గారికి వచ్చేసరికి ఆయనేమి నటుడు కాదు, కేవలం తన యొక్క చిత్తశుద్ధితోటి ప్రజల్ని నేను ఫలాంది చేస్తాను అని చెప్పి వారిలో ఒక విశ్వాసం పాదుగొల్పి ఆయన పాలన సాగించారు. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత జగన్ గారికి ఈ స్థాయిలో జనం రావటం, ఎక్కడ ఇడుపులపాయ ఎక్కడ ఇచ్చాపురం, అంటే ఇచ్చాపురం దాదాపు ఇచ్చాపురం వరకు టెక్కల దగ్గర చివరిలో ఎక్కడో సభ జరిగిందనుకోండి. ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు జరిగిన యాత్రలో అనేక సభలు, వేలాది మంది, రోడ్లమ్మటలో వేలాది మంది, లక్షల సంఖ్యలో ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా రావటం అనేది చాలా గొప్ప విశేషం. గతంలో ఆయన తండ్రి గారికి కూడా ఈ స్థాయిలో జనం వచ్చారని చెప్పడానికి నేను సాహసించను. అలాగే కొన్ని సంస్కారవంతమైన విషయాలు కొన్ని చెప్పాలి ఈ యాత్రలో. ఆయన ఎక్కడా కూడా ఎవరిని దూషించలేదు, పల్లెత్తి మాట అనలేదు. కేవలం తన రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు నాయుడు గారిని ఆయన స్టైల్లో విమర్శలు చేశారు తప్పితే ఆయన కూడా బూతులు తెచ్చడం, అసభ్యకరమైన భాష ఏమి వాళ్ళ ఎక్కడా కూడా తన పాలన గురించి చెప్పారు, తను గెలవాల్సిన అవసరం గురించి చెప్పారు. చంద్రబాబు ఏర్పాటు చేసుకున్న కూటమి గురించి మాట్లాడారు, ఆ కూటమిలో ఉన్న లోటుపాట్లు చెప్పారు, వాళ్ళు ఇచ్చే హామీల యొక్క విలువ గురించి చెప్పారు. విలువ అంటే బంగారం ఇస్తామంటారని, అలాగే బెంజి కారు ఇస్తామని మోసం చేస్తారని ఇట్లాంటి మాటలు చెప్పారు తప్పితే ఎక్కడ అభ్యంతరకరంగా వ్యవహరించారు. అదే చంద్రబాబు గారి సభలు చూడండి, వాళ్ళు ఒక సన్నటి రోడ్లో అటు ఇటు ఫ్లెక్సీలు కట్టి సభ నడుపుతున్నారు. చూసినంతవరకు పర్వాలేదులే అనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే అక్కడది ఒక సన్నటి రోడ్డు, ఒక చిన్న రోడ్డు, ఒక మోస్తరు రోడ్డు లేకపోతే అంతవరకే. అక్కడే జనాన్ని చూపించి బ్రహ్మాండంగా వచ్చేసారని వాళ్ళు సంతోషపడుతున్నారు. చంద్రబాబు గారికి మరి సభల్లో ఇదివరకు ఎప్పుడు పవన్ కళ్యాణ్ తోడు లేనప్పుడు మరి ఎట్లా తిరిగేవాడు కదా. మరి ఆయనకి అర్థమైపోయింది తనకి ప్రజాకర్షణ శక్తి లేదనుకున్నారేమో. ఎక్కువ సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కూడా తోడు పెట్టుకుని తిరుగుతున్నారు, సో దట్ ఆయన అభిమానులు వచ్చి కాసేపు ఇది హడావుడి చేస్తారు కదా వాళ్ళ కోసం అన్నట్టుగా. సో అది వేరే విషయం. కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్లు మాట్లాడుతున్న భాష కానీ, వాళ్ళు వాడుతున్నటువంటి వాళ్ళు చెబుతున్న సబ్జెక్ట్ కానీ చాలా బిలో స్టాండర్డ్గా ఉంటుంది, బిలో నాసిరకంగా ఉంటుంది. కానీ జగన్ గారి స్పీచెస్లో మెచ్యూరిటీ కనిపిస్తుంది. జగన్ గారి యాత్ర అంతా కూడా మెచ్యూరిటీగా ఉంటుంది. ఆయన ఎక్కడ పేదవర్గాలు కానీ, మహిళలు కానీ, ప్రత్యేకించి అనారోగ్యానికి గురైన వాళ్ళని సైతం నేను ఒక చోట ఎక్కడో చూశాను, ఒక అంబులెన్స్ వెళ్తుంటే ఆపి వాళ్ళ ఇబ్బంది ఏంటో తెలుసుకుని వాళ్ళకి తోడుగా ఒక డాక్టర్స్ కూడా అక్కడ ఉంటే ఆయన సలహా ఇప్పించి పంపించారు. ఇలా ఒక చోట కాదు, తన వెనకే ఒక డాక్టర్ గారిని కూడా పెట్టుకుని ఆయా చోట్ల పిల్లల్ని సరిగా వాళ్ళకి అనారోగ్యం వచ్చిన వాళ్ళ తల్లిదండ్రులు లేదా వృద్ధులు వీళ్ళతోటి మాట్లాడించి డాక్టర్ సలహా కూడా ఇప్పించడం, లేదా డాక్టర్ గారిని అటాచ్ చేయడం ఇట్లా చేశారు. ఇది నేను గతంలో ఎప్పుడూ కూడా చూడలేదు, ఏ సీఎం టూర్లో కూడా ఇలా చూడలేదు. ఎన్టీ రామారావుని మించి జనం రావటం అనేది ఒక గొప్ప విజయం కింద చూడాలి. అంతేకాకుండా ఈయన ఎక్కడ కొత్త వాగ్దానాలు ఒక్కటి చేయలేదు, ఎక్కడ చేయకుండా చివరి రోజున తాను మేనిఫెస్టో ఇవ్వబోతున్నాను, నేను మోసం చేయబోను, నేను చేయగలిగినవే చెప్తానని చెప్పడం ద్వారా
ఒక ధైర్యాన్ని ప్రదర్శించారు, ప్రజల్లో ఒక నమ్మకాన్ని ప్రదర్శించారు. ఈయన చెప్పాడంటే చేస్తాడంతే అనేటువంటి అభిప్రాయాన్ని ఆయన కలిగించగలిగారు. ఇది కూడా గొప్ప విశేషంగానే తీసుకోవాలి. ఎందుకంటే ఏదేదో చెప్పేసి ఇప్పుడు సూపర్ 6 అని చంద్రబాబు గారు రకరకాలు చెబుతున్నారు. నిజంగానే అవి వింటే ఆశ్చర్యం వేస్తుంది. అసలు ప్రతి మహిళకి 2,500 చొప్పున ఇస్తా అంట, ప్రతి ఆ ఇంట్లో ఉన్న ప్రతి పిల్లలకి 15,000 చొప్పున ఇస్తా అంట, రైతులకి 20,000 చొప్పున ఇస్తా అంట, గ్యాస్ సిలిండర్లు ఇచ్చేస్తా అంట, ఒకటి కాదు ఫ్రీ బస్ అంట, ఏది పడితే అది. అసలు నిజానికి అప్పుడు నిజంగా పొరపాటున చంద్రబాబు నమ్మితే రాష్ట్రం నాశనం అయిపోతుందంటానికి ఎంతకంటే ఉదాహరణ అక్కర్లేదు. ఎందుకంటే జగన్ గారు స్కీములు చేస్తే శ్రీలంక అన్నారు, బటన్ నొక్కితే బటన్ నొక్కుడే కదా, ఇంకేముంది, నాశనం అయిపోతున్నారు. ఇప్పుడు 5 రెట్లు ఎక్కువ బటన్ నొక్కుతానని బహిరంగ సభల్లో ఆయన సూపర్ 6 అని పచ్చి అబద్ధాలు చెబుతున్నారు, ఆయన కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ. ఇక ఇంకో విశేషం ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారి పేరు ఈ 20 రోజుల యాత్రలో 22 రోజులు 24 రోజులు జరిగింది కదా, ఈ యాత్రలో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ పేరు ఎత్తలేదు. అంతకుముందు కూడా పెద్దగా ఎత్తలేదు, కేవలం దత్తపుత్రుడని. బీజేపీ వాళ్ళని కూడా ఎక్కడ విమర్శించడం కాదు, వదినమ్మని, ఆయనకి వదినమ్మని అని వదినమ్మ గారి గురించి వ్యంగ్యంగా మాట్లాడటం, అంటే పురంధరేశ్వరి గారి గురించి. ఇలా చాలా తనదైన స్టైల్లో ఒక మెచ్యూర్డ్గా కొత్త తరహాలో ఆయన తీసుకెళ్ళారు. అయితే ఆయన మీద ఒక విమర్శ కూడా లేదు. ఆయన చేసినటువంటి ఆయన చేసిన వాటిలో కొన్ని ఆయన ఉపన్యాసాల్లో కొన్ని మిస్ అయిపోతున్నాడనే ఒక విమర్శ కూడా ఉంది. నాకు స్వయంగా కొంతమంది ఫోన్ చేసి కరోనా టైంలో ఈ వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన కొన్ని సేవలను ఆయనే చెప్పకపోతే ఎట్లా అండి అని అడుగుతారు. అంతేకాకుండా ఇప్పుడు ఉద్దానం కిడ్నీ బాధితుల గురించి వాళ్ళకి చేసినటువంటి సేవల గురించి, ఆసుపత్రి తీసుకురావటం, 800 గ్రామాలకు నీళ్ళు ఇవ్వటం, అలాగే కొన్ని చోట్ల చెప్పారు, రామాయణపట్నం పోర్టు, కొన్ని అట్లాగే మెడికల్ కాలేజీలు. కానీ అన్ని చోట్ల అన్ని చెప్పలేని స్కీములు, అంటే ఆయన గుర్తుంచుకుని చెప్పలేనన్ని స్కీములు ఆయన అమలు చేశారని ఇక్కడ అర్థం చేసుకోవాలి. అట్లాగే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా. సో అంత చెప్పలేని స్థాయిలో ఆయన సంక్షేమాన్ని, అభివృద్ధిని, ఆయనకే గుర్తులేనన్ని కార్యక్రమాలు అమలు చేశారనమాట. ఇంకొక మాట ఏంటంటే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తన ఎదుటి పార్టీ వాళ్ళని పచ్చిపూతులు అసహ్యంగా మాట్లాడడం, నోటికి ఏదొస్తే అది మాట్లాడడం, ఎదుటి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థిని. జగన్ గారు ఎక్కడా కూడా మీరు చూడండి, తెలుగుదేశం వాళ్ళని కానీ జనసేన వాళ్ళని కానీ ఎక్కడ ఒక్క మాట అనలా. ఎవరు పోటీ చేస్తున్నా సరే వాళ్ళ జోలికే వెళ్ళాల. కేవలం తన పార్టీ అభ్యర్థులు, తన వాళ్ళు. ఇది బహుశా రాజకీయాల్లో ఇంత మెచ్యూర్డ్గా, ఇంత పరిపక్వతగా మాట్లాడిన తీరు నేను ఇది ఒక్కడే చూస్తున్నా. ఎంత గొప్ప వాళ్ళని, రాజకీయ నాయకులని ఎదుటి వాళ్ళని విమర్శిస్తుంటారు. చంద్రబాబు గారు చూడండి, ఏ ఊరు వెళ్తే ఆ ఊళ్ళో అప్పుడు రెడ్ బుక్ అని, లేదా ఇప్పుడు కూడా ఇష్టం వచ్చినట్టు క్యాండిడేట్ దగ్గరికి వెళ్ళానుకోండి, ఆవిడ ఇట్లా అవినీతి పరుడు, అది అని ఇదని నోటుకు వచ్చినట్టు అదే మాట్లాడేస్తాడు. విశేషం ఏంటంటే ఆయనే గుమ్మనూరు జయరామని రౌడీ మంత్రి అని, అవినీతి మంత్రి అని తిట్టాడు, మళ్ళీ ఆయనే తెలుగుదేశం టికెట్ ఇచ్చాడు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆయనే తిట్టాడు, ఆయనే టికెట్ ఇచ్చాడు. ఉదాహరణ చెప్తున్నాను. ఇవన్నీ కూడా వైసీపీలో ఉన్నప్పుడేమో అందరినీ తెగదిట్టాడు, ఇప్పుడేమో కొంతమంది ఆయనతో కలిస్తే వాళ్ళకి టికెట్ ఇచ్చి సమర్థిస్తున్నాడు. కానీ జగన్ గారు అప్పుడు తిట్టలేదు, ఇప్పుడు తిట్టలేదు. అది సంస్కారం ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే చేయగలుగుతారు. సో ఈ రకంగా చూస్తే జగన్ గారి యాత్ర పూర్తిగా సక్సెస్ అయింది. 2 సంస్కారవంతంగా జరిగింది, 3 మెచ్యూర్డ్గా జరిగింది, 4 ఎక్కడ ఎదుటి వాళ్ళని దూషించటం ఇట్లాంటివి ఏం చేయలేదు. కానీ అదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణుడు దూషణలకు మాత్రమే పరిమితమై వాళ్ళు ఏం చెప్పలేకపోతున్నారు. జగన్ గారినే వాళ్ళు ఫాలో అయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. అది ఎట్లా అంటే జగన్ గారు వాలంటీర్ల వ్యవస్థని తీసుకొచ్చి ఇమెయిల్ చేస్తే నేను మొదటేమో తిట్టారు, వాళ్ళని ఎంత విషం చిమ్మారో చూసాం. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళే మేము చేస్తామని చెప్పాల్సిన పరిస్థితి ఇచ్చారు. అమ్మఒడి జగన్ గారు తీసుకొస్తే మేము తల్లికి వందనం అని చెప్పి ఇంకా ఎక్కువ మందికి ఇస్తామని. అంటే ఏంటి, జగన్ గారి ఎజెండా అని వీళ్ళు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఫాలో అవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. అదే జగన్ గారి యొక్క విజయం. సో జగన్ గారికి స్టార్ క్యాంపెయినర్లుగా జనంతో పాటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు. లేదు అవి చెప్పకపోతే వాళ్ళు ఏం చెప్పాలో తెలియక జగన్ గారిని తిట్టేసి అదని ఇదని తిట్టేసి కథ ముగిస్తున్నారు. సో ఈ తేడాని గమనించాలి. ఇక పవన్ కళ్యాణ్ గారి గురించి అయితే చాలా తమాషాగా ఉంది. ఆయన చదువు అనేది ఒక పెద్ద జనానికి ఒక పెద్ద ఏమంటారు
ఒక $1 మిలియన్ క్వశ్చన్ లాగా తయారైంది. ఆయన ఏం చదివాడు, ఆయన నిజంగా చదివాడో లేదో, మరి ఇంటర్మీడియట్లో ఎన్ని రకాలుగా చదివాడు, 10th క్లాస్ ఏం చదివాడు, ఎస్ఎస్సి చదివాడు, ఏమి తెలియకుండా గందరగోళం చెబుతున్నాడు, గందరగోళంగా మాట్లాడుతున్నాడు. మరి ఆయన అఫిడవిట్ ఇచ్చాడు, దాని మీద ఆయన ఏమైనా వివరణ ఇస్తాడో ఎవడో చూడాలి. ఈ ఓవరాల్గా చెప్పాలంటే జగన్ గారి బస్సు యాత్ర సూపర్ సక్సెస్ అయిందని, చాలా సంస్కారవంతంగా సాగిందని చెప్పాలి.